హాయ్ గైస్, ఇది ఒక సూపర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా పేరు టేకింగ్ లైవ్స్. ఇది 2004లో రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందువల్ల తప్పకుండా చూడండి. ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా మీ అమూల్యమైన ఒక లైక్ నివ్వండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో బస్ స్టాండ్ లో టికెట్ కౌంటర్ దగ్గర ఉన్న ఒక టీనేజ్ అబ్బాయిని చూపించారు. అక్కడి వరకు వచ్చాడు, కానీ ఏ ఊరికి వెళ్లాలో ఆ టికెట్ తీసుకునే ఐడియా అతనికి లేదు. అదే కౌంటర్ లో ఇతను లాగే కూర్చున్న ఇంకో టీనేజ్ అబ్బాయిని ఇతడు చూశాడు. అదే టైంలో కొత్తగా ఒక బస్సు ఈ ఊరికి వెళ్ళబోతోంది అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అది చూసిన ఈ అబ్బాయి, ఇతనికి స్పెడ్స్ ఉండడం వల్ల ఇతన్ని స్పెడ్స్ అని పిలుచుకుందాం. అనౌన్స్మెంట్ లో ఏ ఊరైతే చెప్పారో ఆ ఊరికి టికెట్ తీసుకుని బస్సులో కూర్చున్నాడు. టికెట్ తీసుకోవడానికి ముందు ఒక టీనేజ్ అబ్బాయి ఈ స్పెడ్స్ ను చూశాడు కదా, ఇప్పుడు అతడు కూడా ఇదే బస్సులో ఎక్కి కూర్చున్నాడు. బస్సులో పక్క పక్కన కూర్చున్న వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఇలా వీళ్ళు వెళ్తున్న బస్సు రిపేర్ అయ్యి రోడ్డు పక్కన ఆగింది. కరెక్ట్ గా ఇదే చోట కార్స్ రెంట్ కి ఇస్తారు కదా, ఆ ప్రాంతం కనిపించింది. సరే, ఇంత దూరం వచ్చాం, వీళ్ళు బస్సును ఎప్పుడు రెడీ చేస్తారో తెలియట్లేదు. అందువల్ల కారు రెంట్కు తీసుకుని మనం వెళ్లాల్సిన చోటుకు వెళ్దామా అని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు కారు రెంట్కు తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఒకరికొకరు పర్సనల్ కథ చెప్పుకుంటున్నారు. చివరకు తెలిసింది ఏంటంటే, వీళ్ళిద్దరు కూడా ఇంట్లో తిడుతున్నారని ఇంట్లోంచి పారిపోయి వస్తున్నారు. అందువల్ల వీళ్ళను కొట్టి పడేసినా కూడా అడిగేదానికి ఎవరు లేరు. ఇదే టైంలో వీళ్ళు కారులో వెళ్తుంటే ఒక టైరు ఊడిపోయింది. ఇప్పుడు కారు నుంచి దిగారు, ఏం చేద్దాంరా అని ఆలోచిస్తున్నారు. టీనేజ్ అబ్బాయికి ఆ టైరు ఎలా తగిలించాలో తెలిసినట్లుంది. దాన్ని మళ్ళీ అటాచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదే టైంలో వీళ్లకు దగ్గరగా ఇంకో కారు చాలా ఫాస్ట్ గా వస్తోంది. ఇదే టైంలో వేగంగా వస్తున్న కారును ఎలాంటి ఆర్భాటం లేకుండా ఈ స్పెడ్స్ అబ్బాయి చాలా కూల్ గా చూస్తున్నాడు. అప్పుడు టీనేజ్ అబ్బాయి దగ్గరికి సైలెంట్ గా వచ్చాడు. ఫ్రెండ్, మన ఇద్దరం ఒకేలాగా ఉన్నాం కదా, చూస్తే నువ్వు నేను సేమ్ గా ఉన్నాము, నీ హైటు నా హైటు సేమే. ఇలా చెప్పుకుంటూనే టీనేజ్ అబ్బాయి కొంచెం ఏమరపాటుగా ఉన్న టైంలో అతన్ని కారు కిందకు తోసేశాడు. ఆ టీనేజ్ అబ్బాయిని ఏ కారు అయితే ఢీ కొట్టిందో ఆ కారు కూడా పల్టీలు కొట్టింది. ఆ కారు డ్రైవర్ కూడా చనిపోయాడు. ఇదే టైంలో ప్రాణాలతో పోరాడుతున్న ఆ టీనేజ్ అబ్బాయి దగ్గరికి వెళ్లిన ఈ స్పెడ్స్ పక్కనున్న రాయి తీసి అతని ముఖంపై పడేసి చంపేశాడు. ఆ తర్వాత ఈ స్పెడ్స్ తన ఐడి కార్డ్ తీసి ఈ టీనేజ్ అబ్బాయి జేబులో పెట్టాడు. ఆ టీనేజ్ అబ్బాయి యొక్క ఐడి కార్డ్ తీసుకుని ఇతడు వెళ్ళిపోతున్నాడు. దీని ద్వారా మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే, ఇకపై ఈ స్పెడ్స్ అబ్బాయి చనిపోయిన ఆ టీనేజ్ అబ్బాయి ఐడితో ఇతడు బతకబోతున్నాడు. ఇంకోవైపు టీనేజ్ అబ్బాయి ఉంటాడు కదా, అతని ముఖం ఛిద్రమైంది. అతని ఫింగర్ ప్రింట్స్ ను కూడా ఇతడు నాశనం చేశాడు. ఒకవేళ పోలీసులు అతని డెడ్ బాడీని రికవరీ చేసుకున్నా కూడా ఈ స్పెడ్స్ అబ్బాయి అనే అనుకుంటారు. ఇప్పుడు ఈ స్పెడ్స్ అబ్బాయి ఏమీ తెలియనట్లు కూల్ గా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నదంతా జరిగింది 1983లో. ఇక్కడ సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో న్యూస్ పేపర్ లో వచ్చిన ఒక వార్తను చూపిస్తున్నారు. 83 నుంచేని కంటిన్యూగా హత్యలు జరుగుతున్నాయి. అన్ని సంఘటనల్లో కూడా చనిపోయిన వారి ముఖం ఛిద్రమై కనిపిస్తోంది. ఆ టైంలో టెక్నాలజీ ఆ లెవెల్లో లేదు. అందువల్ల చనిపోయింది ఎవరనేది పోలీసులు కనిపెట్టలేకపోయారు. అందువల్ల ఆ కేసులన్నీ అన్సాల్వ్డ్ గానే మిగిలిపోతున్నాయని న్యూస్ పేపర్ లో వార్త వస్తోంది. ఇంకోవైపు అతడు ఎవరనేది కూడా తెలియలేదు. ఇంకోవైపు ఏదో ఒక వ్యక్తి మాత్రం తరచుగా తన గుర్తింపును మార్చుకుంటున్నాడు. తన కళ్ళకు లెన్స్ పెట్టుకుంటున్నాడు. తన ఫింగర్ ప్రింట్ ను తీసేసి తనకంటూ స్పెషల్ గా ఒక ఫింగర్ ప్రింట్ ను సృష్టించి దాన్ని అతికించుకుంటున్నాడు. అంతేకాదు, మన పళ్ళ ద్వారా కూడా మనం ఎవరనేది కనిపెట్టొచ్చు. అందువల్ల పళ్ళను కూడా ఇతడే మార్చుకుంటున్నాడు. ఇదంతా చూపిన తర్వాత ప్రెజెంట్ డే కు వచ్చారు. ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోట బుల్డోజర్ ఒక గొయ్యి తవ్వుతోంది. ఆ గొయ్యిలో ముఖం ఛిద్రమైపోయిన ఒక డెడ్ బాడీ కనిపించింది. ఇంకోవైపు పోలీసుల దగ్గరికి వేగంగా వెళ్లిపోయిన ఒక బామ్మ, ఏమండి, కొంచెం సేపటి క్రితమే నేను నా కొడుకును చూసా అని చెప్తోంది. నా కొడుకు చనిపోయి కొన్ని సంవత్సరాలైంది, కానీ ఇప్పుడు అతడు కనిపించాడని చెప్పింది. ఆ మాట చెప్పగానే వీళ్ళు షాక్ అయిపోయి ఆమెను ఒంటరిగా తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఈ బామ్మ యొక్క కొడుకు పేరు మార్టిన్. చాలా ఏళ్ల క్రితమే యాక్సిడెంట్ లో మార్టిన్ చనిపోయాడు. అప్పుడు చనిపోయిన అబ్బాయిని ఈ బామ్మ ఇప్పుడు తన కళ్ళతో చూసింది. అతడు గుర్తుపట్టకుండా లాంగ్ హెయిర్, గడ్డం కూడా పెంచుకున్నాడు. కానీ నేరుగా వీళ్ళిద్దరు చూసుకోవడం వల్ల కొడుకును ఈమె గుర్తుపట్టింది. కానీ ఈమె మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు అతడు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఏం చెప్తుందంటే, మార్టిన్ అనేవాడు చాలా డేంజరస్ మ్యాన్. వాడి వల్ల మిగతా వారికి ఏం జరుగుతుందనేది ఏమీ చెప్పలేం. అంతెందుకు, కన్న
కన్న తల్లి అయిన ఈమె కూడా అతన్ని చూసి చాలా ఏళ్లుగా భయపడింది. ఇలాంటి వాడు బయట స్వతంత్రంగా తిరుగుతున్నాడే, అయ్యయ్యో జనానికి ఏం కాబోతోందో అని ఆమె చాలా బాధగా చెప్తోంది. ఇంకోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన ఇద్దరు ఆఫీసర్లను చూపించారు. ఇందులో ఒకరు సీనియర్, ఒకరు జూనియర్. కన్స్ట్రక్షన్ సైట్ లో ముఖం ఛిద్రమై ఒక డెడ్ బాడీ కనిపించింది కదా, ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేసేది వీళ్ళే. ఇప్పటి వరకు ఈ కేసులో వీళ్లకు ఎలాంటి లీడ్ దొరకలేదు. ఈ కేసును త్వరగా ఛేదించాలని FBI నుంచి ఒక లేడీని ఈ కేసులోకి రప్పించారు చీఫ్. మన వల్ల కాదని చెప్పి ఈయన బయట నుంచి ఇంకో అమ్మాయిని తీసుకొస్తున్నారా? వచ్చేట ఆమె ఏమైనా పెద్ద ఇదా? ఇలా హీరోయిన్ ఈ కేసులోకి రావడం ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న జూనియర్ కు అస్సలు నచ్చట్లేదు. తన అభ్యంతరాన్ని ఆ చీఫ్ కు చెప్తున్నాడు. సీన్ కట్ చేస్తే వేరే ఊరు నుంచి FBI తరపున ఈ ఊరికి వచ్చిన హీరోయిన్ నేరుగా పోలీస్ స్టేషన్ కు రాకుండా సంఘటన స్థలానికి వెళ్ళింది. ఏ గొయ్యిలోనైతే డెడ్ బాడీ దొరికిందో ఆ గొయ్యిలో తనే డెడ్ బాడీగా పడుకుంది. తన ఇన్వెస్టిగేషన్ ను ప్రారంభించింది. అప్పుడు హీరోయిన్ వెతుక్కుంటూ చీఫ్, జూనియర్, సీనియర్ అని అంతా వచ్చారు. ఇప్పటి వరకు వీళ్ళు కనిపెట్టలేనిది హీరోయిన్ రాగానే ఏవేవో కొన్ని విషయాలు కనిపెట్టింది. ఇప్పటి వరకు పోలీసులు ఏమనుకున్నారంటే విక్టిమ్ ను హంతకుడు ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పాతిపెట్టాడని పోలీసులు అనుకుంటున్నారు. అప్పుడు హీరోయిన్ ఏం చెప్తుందంటే, మీరు ఇలా అనుకుంటున్నారు కదా, నాకు అలా అనిపించట్లేదు. ఈ గొయ్యిని మీరు బాగా నోట్ చేసి చూడండి. చనిపోయిన అతడు ఏ హైట్ లో ఉన్నాడో అతన్ని కరెక్ట్ గా పాతి పెట్టడానికి సంబంధించిన గొయ్యిలాగా ఇది ఉంది. ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి పాతి పెట్టేట ఆయన త్వరగా గొయ్యిని తవ్వితే ఇంత కరెక్ట్ గా తవ్వలేడు. ఈ సైజు లో అసలు కుదరదు అంటోంది. నా అభిప్రాయం ఏంటంటే ఈ ప్రాంతంలోనే హంతకుడు విక్టిమ్ ను చంపాలని అనుకుని చంపిన తర్వాత అతన్ని పాతి పెట్టడానికి ముందే ఈ గొయ్యిని తవ్వి ఉంటాడు అని చెప్తోంది. డెడ్ బాడీస్ యొక్క ఫోటోస్ నాకు పంపించారు కదా, దాన్ని బట్టి చూస్తే ఈ కిల్లర్ చంపబోయే వ్యక్తిని రోజు ఫాలో అయినట్లు అనిపిస్తోంది అంటోంది. అతడు ఈ కన్స్ట్రక్షన్ సైట్ కు రోజు వస్తున్నాడని తెలుసుకుని ఒక రోజు ఇతని వెనకే వచ్చిన కిల్లర్ గొంతు నులిమి చంపేసి ఉంటాడని చెప్తోంది. ఇతన్ని మనం గుర్తుపట్టకూడదని చెప్పి ఇతని 2 చేతులను నరికాడు. అంతేకాదు ముఖాన్ని కూడా ఛిద్రం చేశాడు. కానీ కిల్లర్ ఇతన్ని గుర్తుపట్టకూడదని అనుకున్నాడు. కానీ ఒక విషయం ఏంటంటే ఇతడు చనిపోయాడని మనం తెలుసుకోవాలని, అందువల్లే అతడు ఎవరు కనిపెట్టని చోట పాతిపెట్టకుండా కన్స్ట్రక్షన్ జరిగే చోటే ఇలా పాతిపెట్టాడు. ఇప్పుడు ఈమె కనిపెట్టిన విషయాలన్నిటిని ఫటాఫట్ చెప్తూనే ఉంది. ఆ తర్వాత డెడ్ బాడీని అనలైజ్ చేయడానికి మార్చురీకి వెళ్ళింది. బాడీని చాలా సేపు చూసింది. ఆ తర్వాత బయటకొచ్చి పోలీస్ చీఫ్ తో, ఇదిగో చూడండి, చనిపోయింది ఎవరనేది మనకు తెలియలేదు. మనం ఎందుకు అతన్ని పుర్రెను ఉపయోగించి అతని ఫేస్ ను రీక్రియేషన్ చేయడానికి ఎందుకు ప్రయత్నించకూడదు అంటోంది. అప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ఏంట్రా, మేము ఇన్ని సంవత్సరాలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కానీ మాకు ఇలాంటి ఐడియా రాలేదే అనుకుంటున్నారు. రాగానే ఇన్వెస్టిగేషన్ లో చాలా సత్తా చూపిస్తోందని ఈ జూనియర్ కు చాలా కోపంగా ఉంది. కానీ హీరోయిన్ అతని గురించి పట్టించుకోనే లేదు. ఆ తర్వాత హోటల్ రూమ్ కు వెళ్లిన హీరోయిన్ ఎప్పుడు ఈ కేసు డీటెయిల్స్ తన చుట్టూనే ఉండాలని సీలింగ్ పైన డెడ్ బాడీస్ యొక్క ఫోటోస్ అతికించుకుని వాటిని చూస్తోంది. మరుసటి రోజు సీనియర్ హీరోయిన్ రూమ్ కు వచ్చాడు. ఒక భయంకరమైన సమాచారం ఇచ్చాడు. నిన్న కిల్లర్ తన 2వ హత్య చేశాడు. అది వినగానే వెంటనే ఆఫీస్ కు వెళ్లిన హీరోయిన్ చీఫ్ నడిగి అన్ని విషయాలు తెలుసుకుంది. నిన్న పార్కింగ్ లాట్ లో కిల్లర్ ఎవరినో చంపడానికి ప్రయత్నించాడు. కిల్లర్ ఇంతకు ముందు ఒక హత్య చేశాడు కదా, గొంతుపై ఏదో ఒక వెపన్ పెట్టి దాంతో గొంతును నులిమాడు. ఆ తర్వాత చేతులను నరికేశాడు, ముఖాన్ని ఛిద్రం చేశాడు. అచ్చం అలాగే ఈ హత్యను కూడా చేయడానికి ట్రై చేశాడు. కానీ కిల్లర్ యొక్క బ్యాడ్ టైం ఏమేమో హత్య జరుగుతున్న క్రమంలో ఒక అతడు వచ్చాడు. అందువల్ల కిల్లర్ సగంలోనే పారిపోయాడు. కానీ ఎవరినైతే చంపాలని అనుకున్నాడో ఆ వ్యక్తి చనిపోయాడు. అయినా కూడా ఆ హత్యను నేరుగా ఒక సాక్షి చూశాడు కదా, అతని ద్వారా కిల్లర్ ను కనిపెడదామని చెప్పి అతన్ని తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఇతని పేరు కోస్తా. మొదట ఒక రూమ్ లో పెట్టి జూనియర్ అతన్ని విచారించాడు. పోలీసుల విచారణ మొత్తం ఎలా సాగిందంటే, ఎందుకు ఇతడే చంపి వేరే ఒక కిల్లర్ అనేవాడు ఉన్నాడని ఇతడెందుకు స్టోరీ అల్లకూడదు అని ఆ కోణంలోనే విచారించారు. వీళ్ళు ఆ కోణంలోనే ప్రశ్నలు అడుగుతున్నారని కోస్టాకు కూడా బాగానే అర్థమైంది. అప్పుడు అతడు జూనియర్ తో ఏమంటున్నాడంటే, మీరు అడిగేదంతా చాలా అన్యాయం అండి. నేరుగా ఒక హత్యను చూసిన షాక్ లోంచి నేను బయటకు రాలేదు. నా కళ్ళ ముందే ఒక హత్య జరుగుతుందని నేను ఆపడానికి వెళ్తే ఆ హంతకుడు నన్నే చంపడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత అతడు ఎవరినైతే చంపడానికి ప్రయత్నిస్తున్నాడో అతన్ని కాపాడడానికి నేను వెళ్ళాను. కానీ అది కూడా జరగలేదు. సరే, కిల్లర్ ను చూశాను కదా, ఆ విషయం పోలీసులకు చెప్దామని నేను మీ దగ్గరకు వచ్చాను. కానీ ఇక్కడికి వస్తే మీరు నన్ను కిల్లర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఇదంతా న్యాయమేనా? మీకు కిల్లర్ అవసరం కదా. నేను కిల్లర్ ను నా కంటి
కంటితో చూశాను, నాకు ఒక పేపర్ పెన్ను మాత్రం ఇవ్వండి, అతని స్కెచ్ ను గీస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు జూనియర్ విచారణ ముగించి బయటకు వచ్చాడు. హీరోయిన్ కు కూడా కోస్టా పై సందేహం ఉంది. నేను కన్ఫర్మ్ చేసుకుంటానని కోస్టా ఉన్న రూమ్ లోకి ఈమె వచ్చింది. అతడు అడిగినట్లుగానే ఒక పేపర్ పెన్ తీసుకెళ్లి అతని ముందు పెట్టింది. అప్పుడు అతడు సిగరెట్ తాగడానికి హీరోయిన్ ను పర్మిషన్ అడిగి తీసుకున్నాడు. రూమ్ లోకి వెళ్ళినప్పటి నుంచేని కోస్టానే ఆమె గమనిస్తోంది. అతని ఒక్కో కదలికను ఈమె చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. అతడు సిగరెట్ ను అంటించడం, మాట్లాడే విధానం, అతడు ప్రవర్తించే తీరు అన్ని గమనిస్తోంది. ఇప్పుడు హీరోయిన్ ఏం చేసిందంటే, కిల్లర్ రెండోసారి చంపేటప్పుడు ఒక వెపన్ ఉపయోగించాడు కదా, అతడు తప్పించుకుని వెళ్ళేటప్పుడు దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళాడు. పోలీసులు దాన్ని ఎవిడెన్స్ గా తీసుకున్నారు. ఇప్పుడు హీరోయిన్ కావాలనే దాన్ని కోస్టా ముందు పడేసింది. అది చూసి అతడు వణికిపోతున్నాడు. ఏమండి, ఇదే కదా చంపబడిన అతని మెడకు ఉండింది, ఇదెందుకండి నాకు చూపిస్తున్నారు? ఇలా అతడు భయపడిపోతున్నాడు. సరే సరే కూల్ కూల్, అనుకోకుండా అది కింద పడింది, మీరు మీ పని చేసుకోండి అని చెప్తోంది. అప్పుడు హీరోయిన్ బయటకు వచ్చింది. తన మనుషులతో ఏం చెప్తోందంటే, నాకైతే ఇతడు చెప్పేదంతా నిజమే అని అనిపిస్తోంది. ఎందుకంటే మనం వెతుకుతున్న కిల్లర్ సైకోపాత్. సామాన్యంగా సైకోకు సామాన్యులకు చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఏదైనా భయంకరమైన విషయం చూపించినప్పుడు సామాన్యులు రియాక్ట్ అవుతారు, కానీ సైకోలకు ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఇలాంటి రియాక్షన్ కోస్టా నుంచి వస్తుందా రాదా అని తెలుసుకోవడానికే నేను ఆ వెపన్ ను కింద పడేశాను. ఆ రియాక్షన్ వల్లే మనకు తెలుస్తోంది తప్పకుండా అతడు సైకోపాత్ కాదు, నార్మల్ వ్యక్తి అని అంటోంది. అంతేకాదు, అతడు సిగరెట్ వెలిగించేటప్పుడైనా డ్రాయింగ్ గీసేటప్పుడైనా ఇతని యొక్క రైట్ హ్యాండ్ నే ఉపయోగిస్తున్నాడు. కానీ ఆ కిల్లర్ గొంతు బిగించిన క్రమాన్ని చూస్తుంటే అతడు లెఫ్ట్ హ్యాండర్ అని తెలుస్తోంది. ఇది కూడా కోస్టాకు ఆపోజిట్ గా ఉండడం వల్ల అతడు హంతకుడు కాదని ఆమె చెప్తోంది. ఇంకోవైపు కిల్లర్ యొక్క డ్రాయింగ్ ను కోస్టా గీశాడు. అది వీళ్ళు చూసేలా అద్దం ముందు పెట్టాడు. ఈ స్కెచ్ ఆధారంగా కిల్లర్ ను వీళ్ళు వెతుకుతున్నారు. మరుసటి రోజు కన్స్ట్రక్షన్ సైట్ లో ఒక డెడ్ బాడీ దొరికింది కదా, ఆ డెడ్ బాడీ ఎవరనేది గుర్తుపట్టారు. ఆ వ్యక్తి స్కూబా డైవింగ్ చేసే ఒక వ్యక్తి. అంతేకాదు, పార్ట్ టైం గా చాలా పనులు చేస్తున్నాడు. అతడు కనిపించకుండా పోయి 2 వారాలైంది. అప్పుడప్పుడు అతడు ఇలా కొన్ని రోజులు వెళ్లి తిరిగి వస్తాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇతడు కనిపించకుండా పోయాడని వాళ్ళు కంప్లైంట్ చేయలేదు. అంతేకాదు, అతడు చనిపోయి చాలా రోజులైంది కదా, కానీ అతని క్రెడిట్ కార్డ్ ను నిన్నటి వరకు ఎవరో ఉపయోగిస్తూనే ఉన్నారు. తప్పకుండా అది కిల్లరే అయి ఉంటాడని అనుకుంటున్నారు. ఇదంతా జూనియర్ కనిపెట్టి సీనియర్ కు హీరోయిన్ కు చెప్తున్నాడు. ఇప్పుడు కోస్టా ఒక డ్రాయింగ్ గీశాడు కదా, దానికి సంబంధించిన లీడ్ ఒకటి వీళ్ళకి దొరికింది. డ్రాయింగ్ లో ఉన్న అలాంటి వ్యక్తి ఒక రూమ్ తీసుకుని ఉంటున్నాడని తెలిసింది. వెంటనే ఆ అపార్ట్మెంట్ కు వెళ్తున్నారు. ఆ వ్యక్తికి అపార్ట్మెంట్ ఓనర్ రూము అద్దెకి ఇచ్చేటప్పుడు మాత్రమే చూశాడు. ఆ తర్వాత అతన్ని ఆ ఓనర్ చూసిందే లేదు. ఆ తర్వాత సీనియర్ హీరోయిన్ తుపాకీతో ఆ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నారు. అప్పుడు వీళ్లకు ఇంకో ట్విస్ట్ ఎదురైంది. వీళ్ళు వెతుక్కుంటూ వెళ్లిన వ్యక్తి అక్కడ ఎవరూ లేరు. కానీ రూమ్ యొక్క సీలింగ్ లో ముఖం ఛిద్రమై ఒక డెడ్ బాడీ కనిపించింది. కిల్లర్ 3వ హత్య చేసి డెడ్ బాడీని అక్కడ ఉంచి అతని చేతికున్న వేళ్లను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ వేలికి ఒక ఉంగరం కూడా ఉండింది. ఆ ఉంగరంలో ఉన్న పేరు ద్వారా చనిపోయింది ఎవరనేది వీళ్ళు కనిపెట్టారు. ఇతడు ఎప్పుడు చచ్చాడో తెలియదు, కానీ ఇతని క్రెడిట్ కార్డ్ నిన్నటి వరకు ఉపయోగంలోనే ఉంది. అంతేకాదు, పోలీసులకు కొత్తగా ఒక క్లూ దొరికింది. ఈ ఇంట్లోనే కిల్లర్ ఉన్నాడని పోలీసులు సందేహపడుతున్నారు కదా. ఈ ఇంట్లో ఎవరు ఉన్నారనేది ముఖ్యం కాదు, కానీ ఈ ఇంటి నుంచి ఒక నంబర్ కు సుమారుగా 20 సార్లకు పైగా ఫోన్ వెళ్ళింది. అది ఎవరని చూస్తే సినిమా స్టార్టింగ్ లో మార్టిన్ అనే అతడు నా కొడుకు, అతడు ఎప్పుడో చనిపోయాడు, కానీ అతన్ని నేను ప్రాణాలతో చూశానని ఒక బామ్మ చెప్పింది కదా, ఆ బామ్మ ఇంటికే కాల్స్ వెళ్ళాయి. ఆ బామ్మను విచారించాలని చెప్పి ఈ ముగ్గురు అక్కడికి వెళ్లారు. కానీ కారు దిగిన హీరోయిన్, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను ఒక అమ్మాయిని, ఆ బామ్మ కూడా ఒక ఆడది, అందువల్ల మేమిద్దరం మాట్లాడుకుంటూనే కొన్ని విషయాలు నాకు తెలుస్తాయి అంటోంది. నేను చూసుకుంటానని ఆమె మాత్రమే లోపలికి వెళ్ళింది. బామ్మను కొన్ని ప్రశ్నలు అడిగి ఆమె సమాధానం చెప్పేటప్పుడు ఆమె కదలికలను ఈమె గమనిస్తోంది. హీరోయిన్ ప్రశ్నలు అడుగుతుంటే ఆమె చెప్పే సమాధానంలో ఈమెకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఈ బామ్మకు మార్టిన్ మాత్రమే కాదు, రీజ్ అనే ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. వారికి 16 ఏళ్లప్పుడు మార్టిన్, రీజ్ వీళ్ళు మంచు కురిసే ఒక చోటుకు ఆడుకోవడానికి వెళ్లారు. అప్పుడు మార్టిన్ సడన్ గా ఒక మంచులో ఇరుక్కుపోయాడు. మంచులో కూరుకుపోయి అతడు చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు. తమ్ముణ్ణి కాపాడాలని చెప్పి రీజ్ ఆ మంచు లోయలో దూకాడు. అప్పుడు ఏమైందో ఏమో కానీ అందులో పడిపోయిన మార్టిన్ ప్రాణాలతో బయటకు వచ్చాడు, కానీ రీజ్ చనిపోయాడు. ఆ తర్వాత మార్టిన్ నడవడికలో చాలా డిఫరెన్స్ కనిపించాయి. అతడు చాలా వైలెంట్ గా
గా నడుచుకునేవాడు. ఒకానొక సమయంలో ఈమె యొక్క నగలు తీసుకుని అతడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు పోలీసులు ఈమెకు కాల్ చేసి నీ కొడుకు కారు యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పారు. స్టార్టింగ్ లో ఒక సీన్ ను చూపించారు కదా, ఆ కథనే ఈ బామ్మ చెప్తోంది. ఆ స్పెడ్స్ అబ్బాయే మార్టిన్, అతడు ఈమె యొక్క కొడుకు. ఈ కథంతా విన్న తర్వాత ఇంట్లో ఉన్న మార్టిన్ రీజ్ యొక్క చిన్న వయసు ఫోటోలను హీరోయిన్ చూస్తోంది. ఇంట్లోంచి బయలుదేరే టైంలో అయ్యయ్యో నా పర్సును ఇంట్లోనే మర్చిపోయానే, కొంచెం తీసుకొస్తారా అని బామ్మను ఇంట్లోకి పంపించింది. అప్పుడు ఈమె ఇల్లు మొత్తం తిరిగి చూస్తోంది. అప్పుడే హీరోయిన్ కు ఒక డౌట్ కలిగింది. హీరోయిన్ నిలబడిన చోట క్లోజ్ చేసిన స్థితిలో ఒక కబోర్డ్ ఉండింది. దాని పక్కనే హీరోయిన్ నిలబడింది. కబోర్డు క్లోజ్ చేసిన స్థితిలో ఉంది. అందువల్ల అటువైపు నుంచి ఇటువైపు గాలి రాకూడదు కదా. కానీ కబోర్డు ముందు నిలబడిన హీరోయిన్ చేతికి గాలి వస్తోంది. అంతేకాదు ఆ కీ చైన్ కు ఒక నూలు ఉంది, అది కూడా గాలికి అటు ఇటు ఆడుతోంది. ఇదంతా చూసి ఇప్పటికీ బామ్మతో హీరోయిన్ ఏమీ అనలేదు. ఆ పర్స్ తీసుకుని హీరోయిన్ బయటకు వచ్చింది. అప్పుడు బయటకు వచ్చి ఏయ్యా సీనియర్, ఒక డెడ్ బాడీని బయటకు తీయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతోంది. ఇంతకీ ఎవరి డెడ్ బాడీని వీళ్ళు తోడు తీయబోతున్నారని చూస్తే 83లో మార్టిన్ చనిపోయాడని చెప్పి టీనేజ్ అబ్బాయి యొక్క డెడ్ బాడీని పాతి పెట్టారు కదా. బామ్మ ఇంట్లో బామ్మ చెప్పిన కొన్ని విషయాలు విన్న తర్వాత హీరోయిన్ కు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఇప్పుడు అదే అనుమానంతో పాతి పెట్టిన ఆ డెడ్ బాడీని తీసి చూసినప్పుడు అది మార్టిన్ యొక్క డెడ్ బాడీ కాదనేది వీళ్ళకి తెలిసింది. అలాగైతే ఆ మార్టినే ఇప్పటి వరకు హత్యలు చేసి ఉండాలి కదా. ఇతని వల్ల వీళ్ళ అమ్మకు కూడా డేంజర్ అని చెప్పి ఆ ఇంటిని సీల్ చేశారు. బామ్మను ఒక హోటల్లో స్టే చేయించారు. అంతేకాకుండా హీరోయిన్ ఆ ఇంట్లో చూసినప్పుడు క్లోజ్ చేసిన కబోర్డ్ నుంచేని గాలి వస్తుందని గమనించింది కదా. అలాగైతే ఆ కబోర్డ్ వెనక వేరే ఏదో ఉందనే అర్థం కదా. ఇప్పుడు ఇంటిని సీజ్ చేశారు కాబట్టి హయ్యర్ ఆఫీషియల్ పర్మిషన్ లేకుండా వీళ్ళు ఇంట్లోకి వెళ్లి వెతకడానికి వీల్లేదు. మరి పర్మిషన్ తీసుకుని ప్రొసీజర్ ప్రకారం వెళ్లాలంటే కొన్ని రోజులు పడుతుంది. కానీ హీరోయిన్ ఆ కబోర్డ్ వెనక ఏముందో తెలుసుకోవాలని ఇప్పుడే అనుకుంది. అందువల్ల హీరోయిన్ ఎవరికి చెప్పకుండా రాత్రికి రాత్రే ఆ ఇంటికి వెళ్ళింది. ఏ కబోర్డ్ వెనక నుంచి గాలి వచ్చిందో ఆ కబోర్డ్ ను తోసి చూసింది. హీరోయిన్ అనుకున్నట్లుగానే ఆ కబోర్డ్ వెనక ఒక రూమ్ ఉంది. ఒక మనిషి ఉండడానికి అన్ని సెటప్లు అందులో ఉన్నాయి. అక్కడ పడుకోవడానికి ఉన్న ఒక బెడ్ పై ఈమె పడుకుంది. అప్పుడు సీలింగ్ పై చూస్తే మార్టిన్ అని రాసి ఉంది. ఒకవేళ ఇది మార్టిన్ రూమా, ఎవరికి తెలుసు ఆ మార్టిన్ ఇప్పుడు కూడా ఈ రూమ్ ను యూజ్ చేస్తున్నాడేమో అనుకుంటోంది. ఇదే టైంలో బెడ్ లో పడుకున్న హీరోయిన్ గొంతును బెడ్ కింద నుంచి ఎవరో ఆమె గొంతును నులుముతున్నారు. ఎవర్రా నువ్వు అని ఆమె అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తోంది. అప్పుడు అతని చేతిలో ఒక తుపాకీ ఉంది. హీరోయిన్ కంటికి కనిపించకుండా ఆమెను ఏమీ చేయకుండా అతడు తప్పించుకున్నాడు. సీన్ కట్ చేస్తే చనిపోయిన వారి ఫోటోలను హీరోయిన్ గమనిస్తోంది. హీరోయిన్ కు కాల్ చేసిన సీనియర్, బామ్మ ఇంట్లోని ఒక రూమ్ లోకి నువ్వు వెళ్ళావు కదా, మార్టిన్ ఆ రూమ్ లో ఉన్నప్పుడు అతడు యూజ్ చేసిన రూమే అదే. మార్టిన్ వెళ్లిపోయిన తర్వాత బామ్మ ఆ రూమ్ ను క్లోజ్ చేసింది. కానీ ఆ రూమ్ లోకి వెళ్ళడానికి కిటికీ గుండా ఇంకో దారి ఉన్నట్లుంది. నిన్ను అటాక్ చేశాడు కదా అతడు ఆ దారి గుండానే వెళ్లి ఉండొచ్చు అంటుంటాడు. మేబీ ఇంటిని సీజ్ చేశారు కాబట్టి ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగోడై ఉంటాడు అతడు. ఇలా తన విచారణలో కనుగొన్న విషయాలను అతడు హీరోయిన్ కు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఫోటోలను చూస్తున్న క్రమంలో హీరోయిన్ కు ఒక ఐడియా తట్టింది. ఆ తర్వాత మరుసటి రోజే డిపార్ట్మెంట్ కు చెందిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏదో చెప్తోంది. ఇప్పుడు కిల్లర్ యొక్క చరిత్ర మొత్తాన్ని ఫటాఫట్ చెప్తోంది. 83లో తన చావును ఫేక్ గా సృష్టించి ఆ స్పెడ్స్ అబ్బాయి టీనేజ్ అబ్బాయిని చంపాడు కదా, ఆ స్పెడ్స్ అబ్బాయే ఇప్పుడు మనం వెతుకుతున్న కిల్లర్ అని చెప్తోంది. అదేంటంటే టీనేజ్ అబ్బాయిని చంపేసిన మార్టిన్ ఆ తర్వాత చంపబడిన అతని యొక్క గుర్తింపుతో బతుకుతున్నాడు. కానీ అదే గుర్తింపుతో జీవితాంతం అతడు బతకలేడు. ఏదో ఒక టైంలో ఇరుక్కుపోతాడు. అందువల్ల అతడు చిక్కకుండా ఉండాలంటే ఒక్కో టైంలో అతనికి ఇంకో గుర్తింపు అవసరపడుతోంది. అందువల్లే అప్పుడు టీనేజ్ అబ్బాయిని చంపడం ప్రారంభించిన అతడు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చివరగా 3వ హత్య, ఇప్పటి వరకు హత్యలు చేసుకుంటూనే వెళ్ళాడు. మధ్యలో ఇద్దరిని చంపాడు కదా, వాళ్ళ ఐడెంటిటీ తీసుకున్నాడా అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము. కానీ మన దగ్గర అన్సాల్వ్డ్ కేసు అని ఒక 17 కేసులున్నాయి. ఈ 17 కేసుల్లో చూస్తే 11 మంది చనిపోయిన వారు చివరగా 3 ఎలాగైతే చంపబడ్డారో ఆ స్టైల్లోనే వాళ్ళు కూడా చంపబడ్డారు. అందువల్ల ఆ 11 హత్యలు కూడా మార్టినే చేసి ఉంటాడు అని చెప్తోంది. ఇదంతా కాకుండా నేను మార్టిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి మాట్లాడినప్పుడు ఆమె మార్టిన్ గురించి చెప్తున్న స్లాంగ్ లోనే మనకు ఒక విషయం తెలుస్తోంది. బామ్మకు మార్టిన్ అంటే అస్సలు ఇష్టం లేదు. వీళ్లకు 11 ఏళ్లు ఉన్నప్పుడు మంచులో చిక్కుకున్న మార్టిన్ కాపాడబోయి రీజ్ ఇరుక్కున్నాడు. రీజ్ చావుకు కారణం మార్టినే. మార్టిన్ కావాలనే రీజ్ ను చంపాడని ఆ బామ్మ
నమ్ముతోంది. దీన్ని బట్టి చూస్తే మనం వెతుకుతున్న వ్యక్తి మార్టినే అని అంటోంది. నెక్స్ట్ అతడు ఎవరినైనా చంపి అతని గుర్తింపును తీసుకోవడానికి ముందే మనం అతన్ని కనిపెట్టాలని చెప్తోంది. సీన్ కట్ చేస్తే కిల్లర్ కు వ్యతిరేకంగా కోస్టా అనే వ్యక్తి సాక్ష్యం చెప్పాడు కదా. అతడు ఒక పెయింటర్. పెయింటింగ్ వేసి దాన్ని గ్యాలరీలో పెట్టి అమ్మడం ఇతని పని. అతడు గ్యాలరీలో ఫోటోలు పెట్టాడు కదా, అక్కడికి ఎవరో దొంగతనంగా లోపలికి వచ్చారు. ఈ విషయం పోలీసులకు తెలియగానే ఈ ముగ్గురు గ్యాలరీకి వెళ్లారు. అప్పుడు కోస్టాను విచారిస్తున్నారు. కొత్తగా ఒక వ్యక్తి తలుపులను పగలగొట్టుకుని లోపలికి వచ్చేటప్పుడు కోస్టా అక్కడే కూర్చుని ఉన్నాడు. ఒక టీ తాగొద్దామని కోస్టా బయటకు వెళ్లి వచ్చేసరికి గ్యాలరీ యొక్క తలుపులు పగిలిపోయి ఉన్నాయి. ఇతని టేబుల్ పై ఉన్న పేపర్స్ మొత్తం చిందరవందరగా పడిపోయాయి. ఎవడు ఇలా చేశాడో అతనికి తెలియట్లేదు. కిల్లర్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు కదా, అందువల్ల కిల్లరే ఇలా వచ్చి చేసి ఉంటాడని ఇతనికి అనిపిస్తోంది. ఇదంతా కోస్టా చెప్తున్న క్రమంలో ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ చేశారు. కోస్టా తన రూమ్ లో పెట్టుకున్న క్యాలెండర్ లో ఒక డేట్ దగ్గర ఈ డేట్ లో ఆ వ్యక్తిని కలవాలని ఆ వ్యక్తి పేరు రాసి ఉంది. అది ఎవరి పేరంటే కిల్లరు ఉన్నాడని ఇంతకు ముందు పోలీసులు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక డెడ్ బాడీ దొరికింది కదా, ఆ వ్యక్తి యొక్క పేరునే కోస్టా రాసి పెట్టాడు. కిల్లర్ మూడో వ్యక్తిని చంపారని ఇప్పటి వరకు ఎవరికి పోలీసులు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే విషయం బయటకు పొక్కలేదంటే హత్య చేసిన కిల్లర్ నేను చేసిన హత్య బయటకు రాలేదని పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తాడు. అలా పిచ్చి పట్టిన వాడు తప్పకుండా ఏదో తప్పు చేస్తాడు. ఆ తప్పు ద్వారానే అతన్ని పట్టుకుందామని పోలీసులు అనుకున్నారు. కానీ సంబంధమే లేకుండా కోస్టా ఇప్పుడు మూడో వ్యక్తి పేరును రాసి పెట్టాడు. ఇదేంటి కథ అనుకుంటున్నారు. కోస్టా పెయింటింగ్స్ గీసి అమ్మేవాడు. ఇలా కోస్టా దగ్గర రెగ్యులర్ గా పెయింటింగ్స్ కొనే వ్యక్తే చనిపోయిన మూడో వ్యక్తి. ఇప్పుడు క్యాలెండర్ లో ఏ డేట్ లోనైతే కోస్టా అతని పేరును రాసి పెట్టాడో ఆ డేట్ లో ఆ వ్యక్తి కోస్టా దగ్గరికి వచ్చి పెయింటింగ్స్ కొనాల్సి ఉంది. అతడు చనిపోయాడన్న విషయం కోస్టాకు వీళ్ళు చెప్పేంత వరకు కోస్టాకు తెలియదు. నిన్న కూడా ఒకతడు చనిపోయిన వ్యక్తి యొక్క పిఏ మాట్లాడుతున్నానని ఒకడు కోస్టాకు కాల్ చేశాడు. చెప్పిన డేట్ లో పెయింటింగ్స్ వచ్చి తీసుకుంటానని చెప్పాడు. ఇదేలా సాధ్యమవుతుంది? నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఈ కోస్టాను చంపాలని కిల్లర్ వేసుకున్న ప్లానే ఇది అని అనుకుంటున్నారు. ఇదంతా పోలీసులు చెప్పగానే కోస్టా భయపడిపోతున్నాడు. అప్పుడు పోలీసులు అతనికి ధైర్యం చెప్తున్నారు. మేము ఉన్నాం కదా, నీకేం కాకుండా చూసుకుంటాం అంటున్నారు. కానీ మా కోసం నువ్వు ఒకటి చేయాలి. పెయింటింగ్స్ ను వచ్చి తీసుకుంటానని ఒకతడు నీకు చెప్పాడు కదా, అతడే కిల్లర్ అయి ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి ఉన్న ఒకే ఒక దారి నువ్వే. నీకు తెలిసిన విషయం ఏది అతనికి చూపించుకోకూడదు. అతడు ఎప్పుడైతే వస్తానని చెప్పాడో అప్పుడు రానివ్వు. పక్కా ప్లాన్ తో అతన్ని లేపేద్దామని వీళ్ళు చెప్తున్నారు. మొదట కోస్టాకు భయంగా ఉన్నా కూడా చివరకు ఒప్పుకున్నాడు. ఇప్పుడు కోస్టాను ఇంట్లో డ్రాప్ చేయడం కోసం హీరోయిన్ అతనితోనే వెళ్తోంది. వెళ్లే దారిలో ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే వీరిద్దరి మధ్య క్లోజ్నెస్ పెరిగింది. ఇప్పుడు ఆ కారు కోస్టా ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఆ ఇంటి ముందు ఎవరో ఒకరు నిలబడి ఈ కారును గుర్రుగా చూస్తున్నారు. ఒకవేళ అతడు కోస్టాను మీట్ అవడానికి వచ్చి ఉంటే అతని కోసం వెయిట్ చేయాలి కదా. కానీ ఇతడు పోలీస్ కారులో వచ్చాడని తెలియగానే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. సీన్ కట్ చేస్తే కోస్టాకు ఒకడు ఫోన్ చేసి పెయింటింగ్ తీసుకుంటానని ఏ రోజైతే చెప్పాడో ఆ డేటు ఇదే రోజు. ఇప్పుడు కోస్టా బాడీలో ఒక మైక్ ఫిక్స్ చేశారు. ఏ పబ్బుకైతే వస్తానని చెప్పాడో ఆ పబ్బుకు ఇతన్ని పంపించారు. ఇప్పుడు పోలీసులంతా చుట్టుముట్టి అతని కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో బాత్రూమ్ లో వచ్చి నన్ను కలువు అని ఒక లెటర్ అక్కడ పెట్టి వెళ్లారు. సరే అని కోస్టా అది చూసి నా ముందు ఎవరో ఈ లెటర్ ఇలా రాసి పెట్టారు, నేను బాత్రూమ్ కు వెళ్తున్నా అని మైక్ ద్వారా చెప్తున్నాడు. పోలీసులతో చెప్పుకుంటూనే బాత్రూమ్ లోపలికి వెళ్ళాడు. లోపల ఎవరు లేరు. వీళ్ళు చాలా సేపు వెయిట్ చేశారు. కిల్లరు వచ్చేలా కనిపించట్లేదు. అందువల్ల ఈ ప్లాన్ ను ఇప్పుడు డ్రాప్ చేశారు. వస్తానని చెప్పిన వాడు రాలేదంటే పోలీసులు ఇక్కడ చుట్టుముట్టారనేది కిల్లర్ కు తెలిసే ఉంటుంది. ఇలా చూస్తే కోస్టాకు ప్రమాదం ఉందని వీళ్ళు అనుకుంటున్నారు. అందువల్ల అతన్ని ఒంటరిగా వదలకూడదని ఎనీ టైం ముగ్గురు పోలీసులు అతని చుట్టూ ఉంటున్నారు. 2-3 రోజుల తర్వాత కోస్టా ఒక గ్యాలరీ నడుపుతున్నాడు కదా, ఆ గ్యాలరీకి సంబంధించి ఒక పార్టీ జరుగుతోంది. ఆ గ్యాలరీలో ఉన్న పెయింటింగ్స్ చూడడానికి చాలా మంది వచ్చారు. పార్టీలో సీనియర్ జూనియర్ హీరోయిన్ అని చాలా మంది ఉన్నారు. అంతేకాదు ఒక రోజు కోస్టా ఇంటి బయట ఒకడు గుర్రుగా చూశాడు కదా, అతడు కూడా ఈ పార్టీకి వచ్చాడు. పార్టీలో అందరూ ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్న క్రమంలో ఇతడు మాత్రం కోస్టాను చూస్తూ ఒక సిగ్నల్ ఇచ్చాడు. ఇది పక్కనున్న హీరోయిన్ నోట్ చేసింది. అతడేరా మనం వెతుకుతున్న వ్యక్తి, పట్టుకోండ్రా అని హీరోయిన్ అరిచింది. వెంటనే ఆ గుర్రుగా చూసిన అతడు అక్కడి నుంచి పారిపోతున్నాడు. అతని వెనకే సీనియర్ జూనియర్ వెళ్తున్నారు. ఇప్పుడు ఈ గ్యాలరీలోనే కాదు బయట కూడా ఊరు జనమంతా పార్టీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ దొంగోడు ఈ జనంలోకి వచ్చాడు. పోలీసుల
వరకు కనిపించకుండా దాక్కున్నాడు. ఎంత వెతికినా అతడు దొరకట్లేదు. చేతి దగ్గరకు వచ్చిన వాడిని వదిలిపెట్టారు కదరా అని చీఫ్ వీళ్ళని తిడుతుంటాడు. ఇప్పుడు కోస్టా ఈ ఊర్లో ఉండడం సేఫ్ కాదు, వేరే ఊరికి పంపించండి అని చీఫ్ చెప్పాడు. ఇదిగో సీనియర్, అతన్ని ఫ్లైట్ లో పంపించేంత వరకు నువ్వే పక్క నుండి చూసుకో అని చెప్పాడు. మరుసటి రోజు ఫ్లైట్ ఎక్కే ముందు ఈ కోస్టా తన ఇంట్లో వస్తువులను సర్దుకుంటున్నాడు. మొదట సీనియర్ సగం వస్తువులు తీసుకుని కార్ దగ్గరికి వచ్చాడు. వెనకే కోస్టా కూడా ఇంటి నుంచి బయటికి వద్దామని చూస్తుంటే అప్పుడు కిల్లర్ కోస్టా ఇంట్లోనే ఉన్నాడు. బయటకు వెళ్తున్న కోస్టాను పట్టుకున్న కిల్లర్, ఏరా అంత త్వరగా నా నుంచి తప్పించుకుందామని అనుకుంటున్నావా? నీకు నాకు మధ్య చాలా లెక్కలున్నాయి, ఆ లోపే తప్పించుకోవాలనుకుంటే ఎలా? అప్పుడు కిల్లర్ కోస్టాను పట్టుకుని బెదిరిస్తున్నాడు. అప్పుడు కోస్టా సేఫ్టీ కోసం ఒక గన్ పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆ గన్ తీసి కిల్లర్ ని షూట్ చేద్దామని అనుకుంటున్నాడు. ఇదే టైంలో ఆ గన్ను పనిచేయట్లేదు. ఇక వేరే దారి లేక నన్ను కాపాడండి అని కోస్టా అరుస్తున్నాడు. కొంచెం సేపట్లోనే తుపాకీ ఫైర్ అయిన శబ్దం వినిపించింది. ఇది విన్న సీనియర్ వేగంగా తన తుపాకీ తీసుకుని లోపలికి వచ్చాడు. ఈ సీనియర్ లోపలికి వెళ్లే టైంలో ఆ కిల్లర్ కోస్టా యొక్క గొంతును గట్టిగా నులుముతున్నాడు. ఇదే టైంలో అంతా కరెక్ట్ గానా ఉందా అని చెక్ చేయడానికి హీరోయిన్ వచ్చింది. అప్పుడు పైనున్న రూమ్ నుంచి డమాల్ డమాల్ అని తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తోంది. అప్పుడు తుపాకీ పట్టుకుని హీరోయిన్ కోస్టా రూమ్ లోకి వెళ్తోంది. అక్కడ చూస్తే సీనియర్ రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. సడన్ గా ఇంటి కింది నుంచి ఒక కారు స్టార్ట్ అవుతోంది. ఇంటి వెనుక ఉన్న తలుపులను పగలగొట్టి అక్కడి నుంచి కోస్టాను తీసుకొని కిల్లర్ పారిపోతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఊరికి ఉంటుందా? రేయ్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ చావు నా చేతిలోనేరా అని అతన్ని వెంబడిస్తోంది. ఇదే టైంలో కిల్లర్ తీసుకెళ్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. హీరోయిన్ కారు దిగి ఆ కారు లోపలికి వెళ్లే క్రమంలోనే కారు నుంచి బయటకు వచ్చిన కోస్టా అప్పుడు యాక్సిడెంట్ లో కిల్లర్ మైకంలో పడిపోయాడు. భయంతో ఉన్న కోస్టా ఈ కిల్లర్ ఎక్కడ వచ్చి నన్ను చంపుతాడో అని ఆ గన్ తీసుకుని కిల్లర్ ను కాల్చి చంపేశాడు. ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల కారులో పెట్రోల్ లీక్ అయింది. అందువల్ల ఆ కారే బోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కిల్లర్ యొక్క హెయిర్ తీసుకుని దాన్ని టెస్ట్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ సైట్ లో ఒక డెడ్ బాడీ దొరికింది కదా, ఆ డెడ్ బాడీ పైన ఈ హెయిర్ యొక్క శాంపిల్ దొరికింది. అందువల్ల చనిపోయిన అతడే కిల్లర్ అని పోలీసులు డిసైడ్ అయ్యారు. ఇంతటితో కేసు క్లోజ్. ఇక హీరోయిన్ ఏ పని మీద అయితే వచ్చిందో అది క్లోజ్ అయిందని అనుకుంటున్నారు. విషాదం ఏంటంటే మధ్యలో ఆ సీనియర్ చనిపోయాడు. కేసు ముగిసిందని హీరోయిన్ సంతోషంగా తన రూమ్ లో ఉన్న క్రమంలో ఆమె రూమ్ దగ్గరికి కోస్టా వచ్చాడు. ఇంతకు ముందు వీరిద్దరి మధ్య కొంచెం క్లోజ్నెస్ పెరిగిందని చూసాం కదా. హీరోయిన్ ఒక కేసును హ్యాండిల్ చేసింది. అందులో కోస్టా విట్నెస్. అతనితో కొంచెం క్లోజ్ గా ఉంటే మంచిది కాదని ఇన్నాళ్ళు అతనికి హీరోయిన్ దూరంగా ఉండింది. ఇప్పుడు కేసు క్లోజ్ అయింది కదా, అందువల్ల అతన్ని లోపలికి ఆహ్వానించింది. ఇప్పుడు వీరిద్దరి మధ్య క్లోజ్నెస్ పెరిగి ఒక్కటయ్యారు. మరుసటి రోజు ఉదయం కిల్లర్ యొక్క కారు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కారులో కోస్టా మాత్రమే ఉన్నాడు కదా, అందువల్ల కోస్టా చేతికి గాయమైంది. దెబ్బ తగిలిన చోట నిన్న మందు పెట్టినప్పటికీ మళ్ళీ గాయమైన చోటు నుంచి రక్తం బయటకు వస్తోంది. అందువల్ల హీరోయిన్ కోస్టాను తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళింది. ఇప్పుడు కూడా ఇద్దరు కళ్ళతోనే ప్రేమించుకుంటున్నారు. డాక్టర్ ముందే రొమాన్స్ చేస్తున్నారు. అదే టైంలో హీరోయిన్ కు కాల్ చేసిన జూనియర్, నిన్న ఒక అతడు చనిపోయాడు కదా, అతడే మార్టినా కాదా అని గుర్తుపట్టడానికి వాళ్ళ అమ్మ వచ్చింది, నువ్వు త్వరగా రమ్మని చెప్పాడు. వెంటనే హీరోయిన్ అక్కడికి బయలుదేరింది. ఇప్పుడు బామ్మ ఆ డెడ్ బాడీ దగ్గరికి వచ్చింది. ఆ కారు బోస్ట్ కావడం వల్ల కిల్లర్ యొక్క ముఖం కాలిపోయింది. అక్కడికి వచ్చిన బామ్మ ముఖం చూసి గుర్తుపట్టలేకపోయింది. కానీ ఆమె కొడుకు యొక్క కళ్ళను చూస్తే ఆమె ఎప్పుడైనా గుర్తుపట్టగలదు. అప్పుడు కాలిపోయిన డెడ్ బాడీ ముఖం యొక్క కళ్ళు తెరిచి చూసింది. అప్పుడు ఆ బామ్మ ఏడ్చుకుంటూ తన పట్నం తను వెళ్ళిపోతోంది. ఏటమ్మా ఏమైంది, ఏమి చెప్పకుండా వెళ్తున్నావు అని హీరోయిన్ ఆమె వెనకే వెళ్తోంది. అప్పుడు ఆ బామ్మ లిఫ్ట్ లోకి వెళ్ళింది. హీరోయిన్ వెళ్ళడానికి ముందే లిఫ్ట్ క్లోజ్ అయింది. ఆ లిఫ్ట్ లో ఆ బామ్మ వెనక కోస్టా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు అసలైన ఒక ట్విస్ట్ ఇచ్చారు. బామ్మను చూసిన కోస్టా అమ్మ అని పిలుస్తున్నాడు. అప్పుడు ఈమె కూడా అతన్ని చూస్తూ మార్టిన్ అని పిలుస్తోంది. అరే ఏంట్రా నువ్వే మార్టినా అని మనకు అనిపిస్తుంటుంది. హీరోయిన్ ఆల్రెడీ చెప్పింది కదా మార్టిన్ అంటే ఈ బామ్మకు అస్సలు ఇష్టం ఉండదని. అది నిజమే ఉన్నట్లుంది. బామ్మ దగ్గరికి వచ్చిన కోస్టా, ఏమ్మా నేను చిన్న వయసులోంచి నీకు దగ్గర కావాలని అనుకుంటున్నాను, కానీ నువ్వెందుకు నన్ను అసహ్యించుకుంటున్నావు? రీజు ఉన్నంత వరకు నీ ప్రేమనంతా అతనికే పంచావు. ఆ కోపంతోనే నేను వాణ్ణి హత్య చేశాను. ఆ తర్వాత కూడా నీ నుంచి నాకు ప్రేమ దొరకలేదు కదమ్మా. ఇలా మార్టిన్ ఆ బామ్మతో విలన్ లాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లిఫ్ట్ కిందకు వెళ్తోంది. హీరోయిన్ కూడా ఆ బామ్మతో ఎలాగైనా మాట్లాడాలని
మెట్లు దిగుకుంటూ హీరోయిన్ కిందకు వెళ్తోంది. కరెక్ట్ గా గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర లిఫ్ట్ ఆగింది. హీరోయిన్ కూడా అక్కడికి వచ్చింది. ఆ లిఫ్ట్ ఓపెన్ కాగానే హీరోయిన్ యొక్క గుండె ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే హీరోయిన్ చూసేటప్పుడే మార్టిన్ ఆ బామ్మను బాగా పొడిచాడు, తల మొండెం వేరు చేశాడు. ఇది చూసిన హీరోయిన్ కు ఇతడే కిల్లర్ అనే ట్విస్ట్ కన్నా కూడా ఇతనితో కలిసి నేను గడిపానా అని ఆమె బెదిరిపోయింది. ఏం చేయాలో తెలియక ఆమె స్టన్ అయిపోయింది. హీరోయిన్ స్టన్ అయి అక్కడే నిలబడడంతో ఇతడు తప్పించుకుని పారిపోతున్నాడు. వెంటనే అక్కడికి వచ్చిన చీఫ్ జూనియర్ ఏమైంది అని హీరోయిన్ అడుగుతున్నారు. మనం మోసపోయామయ్యా, మోసపోయాం. ఎవడైతే మంచివాడని అనుకున్నామో ఆ కోస్టా అనే కిల్లర్ అని చెప్తోంది. అతన్ని పట్టుకోవడానికి వీళ్ళు ఏదేదో ట్రై చేస్తున్నారు. కానీ మార్టిన్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు పోలీసులకు ఇతడేంటో తెలిసిపోయింది. అందువల్ల ఇతనికి ఇంకో గుర్తింపు కావాలి. అందువల్ల రైల్వే స్టేషన్ కు వెళ్లిన మార్టిన్ తనలాగే ఎవడైనా దొరుకుతాడా అని వెతుకుతున్నాడు. అంతేకాదు ఇతడు సెలెక్ట్ చేసే వ్యక్తికి బ్యాక్ గ్రౌండ్ గా పెద్దగా ఎవరు ఉండకూడదు. అలా అయితేనే అతడు కనిపించకుండా పోయినా కూడా ఆ విషయం పెద్దగా బయటకు రాదు. ఇలా అతడు వెతుకుతున్న క్రమంలో ఒక అతడు ఇతని కంటికి చిక్కాడు. ఇప్పుడు అతనితో మార్టిన్ మాట కలిపాడు. అతనితో కలిసి ట్రైన్ ఎక్కాడు. ఇంకోవైపు హోటల్ రూమ్ కు వచ్చిన హీరోయిన్ మార్టిన్ వల్ల నేను మోసపోయా అని అనుకుంటోంది. అతడు చేసిన అరాచకాలను ఆమె గమనించింది. ఇంతకు ముందు అతడు ఏం చెప్పాడు, నా గ్యాలరీలోకి ఎవరో వచ్చి నా పెయింటింగ్స్ అన్నిటిని చిందర వందర చేశారు అని చెప్పాడు కదా. అది ఎందుకు చేశాడంటే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను సందేహపడకూడదు, వాళ్ళ సందేహమంతా ఇతరులపై ఉండాలని అతడు అలా చేశాడు. అక్కడ తలుపులు పగలగొట్టింది, టేబుల్ పై ఉన్న వస్తువులను చిందర వందర చేసింది కూడా ఇతడే. ఆ తర్వాత పోలీసులు కిల్లర్ అని ఒకతన్ని సందేహపడ్డారు కదా. అతనికి మార్టిన్ కు ఉన్న లింక్ ఏంటంటే ఆ వ్యక్తి ఏదో ఒక చోటు నుంచి డ్రాయింగ్లను దొంగిలించి తీసుకొచ్చేవాడు. మార్టిన్ ఆ డ్రాయింగ్లను ఆన్లైన్ లో అమ్మి అందులో వచ్చిన డబ్బులో సగం ఇతనికి ఇచ్చేవాడు. ఈ మధ్యలో వీరు చాలా డ్రాయింగ్స్ ను ఇలా అమ్మారు. కానీ మార్టిన్ అమ్మిన డబ్బును ఇతనికి ఇవ్వలేదు. అందువల్ల అతడు ఇవ్వాల్సిన డబ్బు కోసమే మార్టిన్ వెనక తిరిగాడు. చివరగా మార్టిన్ ఇంట్లో వీళ్ళిద్దరూ గొడవ పడేటప్పుడు తుపాకీ పేలిన శబ్దం వినిపించింది కదా. అప్పుడే మార్టిన్ అతన్ని కాల్చి చంపేశాడు. ఆ తర్వాత లోపలికి సీనియర్ వచ్చాడు కదా, సీనియర్ ను కూడా కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన హీరోయిన్ కు మ్యాటర్ తెలియకూడదని కిల్లర్ అనుకునే వ్యక్తి చనిపోయాడు కదా, అతన్ని కారులో వేసుకుని ఇతడు తీసుకెళ్లాడు. ఇతడే కారులో తీసుకెళ్తూ కావాలనే యాక్సిడెంట్ చేశాడు. ఆ యాక్సిడెంట్ ద్వారా అతని కథ ముగించినట్లు అన్ని నిందలు కూడా అతనిపై పడేలా చేశాడు. దీనికంటే పెద్ద మోసం ఏంటంటే ఇతడు మోసం చేస్తున్నాడని కూడా తెలియకుండా హీరోయిన్ అతన్ని నమ్మి అతనితో కలిసింది. ఈ వేదనను ఆమె తట్టుకోలేకపోతోంది. ఇకపై పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండకూడదని చెప్పి తను పనిని వదిలేసింది. ఇంకోవైపు కిల్లర్ ను కూడా పట్టుకోలేకపోయారు. మార్టిన్ తప్పించుకుని వెళ్లిపోయాడు. సీన్ కట్ చేసి 7 నెలల తర్వాత చూపించారు. పనిలోంచి వెళ్లిపోయిన హీరోయిన్ తనకంటూ జనసంచారం లేని ఒక చోట ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుని ఉంటుంది. మార్టిన్ కు ఈమెకు మధ్య అది జరిగింది కదా, అందువల్ల ఈమె ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు హీరోయిన్ 7 నెలల గర్భిణి. 7 నెలలుగా ఆమె హ్యాపీగా ఉంటోంది. కానీ సడన్ గా ఒక రోజు మార్టిన్ ఇక్కడికి వచ్చాడు. ఏదో ఒక రోజు అతడు వస్తాడని తెలిసి ఈమె అన్ని మూలల్లో తుపాకులు కత్తులు దాచిపెట్టింది. కానీ వచ్చిన మార్టిన్ అన్నిటినీ కనిపెట్టి తీసేశాడు. ఇప్పుడు హీరోయిన్ అతన్ని ఏమీ చేయలేకపోతోంది. చాలా సేపటి నుంచి హీరోయిన్ తో కలబడ్డాడు. ఆమెను టార్చర్ చేశాడు. ఒకానొక సమయంలో కత్తి తీసి ఆమె పొట్టలో పొడిచాడు. అప్పుడు కోపం వచ్చిన హీరోయిన్ పక్కనున్న కత్తెర తీసి అతని గుండెలో పొడిచింది. ఇప్పుడు కూడా క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఛాతీలో కత్తెరతో మార్టిన్ ను పొడిచింది కదా, అప్పుడు అతడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్ పొట్టలో పొడిచినా కూడా ఆమె రాయిలాగా గట్టిగా నిలబడి ఉంది. ఏంట్రా అని చూస్తే అసలు హీరోయిన్ ప్రెగ్నెంటే కాదు. ప్రెగ్నెంట్ లాగా ఆమె ఇన్నాళ్లుగా నటిస్తోంది. ఎందుకంటే హీరోయిన్ కడుపులో పెరిగేది నా బిడ్డ అని అతడు ఏనాడైనా వస్తాడని ఆమె అనుకుంది. ఎలాగైనా వెతుక్కుంటూ వస్తాడు. ఇన్నాళ్ళు అతన్ని పట్టుకోలేదు కదా, అప్పుడైనా అతన్ని పట్టుకుందామని హీరోయిన్ ప్లాన్ వేసింది. ఇన్నాళ్ళు ఆమె ఒంటరిగా లేదు. పోలీసుల యొక్క ఫుల్ పవర్ తో ఆమె నటిస్తోంది. ఇప్పుడు హీరోయిన్ పొడవడంతో మార్టిన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జూనియర్ కు కాల్ చేసిన హీరోయిన్ ఇన్నాళ్ళు మనం వేసిన ప్లాన్ ఇప్పుడు సక్సెస్ అయిపోయింది, వచ్చి డెడ్ బాడీని తీసుకుపోతావా అని ఫోన్ లో చెప్తోంది. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ బాక్స్ లో రాయండి. సినిమాను చూసిన తర్వాత చాలా మంది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయకుండానే వెళ్ళిపోతున్నారు. మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తే మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. అందువల్ల తప్పకుండా కామెంట్ చేయండి.
ఇక మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందామా? అప్పటి వరకు బాయ్ బాయ్.